ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. కమ్ unto me, all ye that labor and are heavy laden, and I will give you rest. దినమంతా ప్రయాసపడతాం, మన భారమును మనమే మోసుకోలేక ఉంటాం. పగలు రాత్రి కష్టపడి ప్రయాసపడి భారంతో కూడిన జీవితం దేని కొరకు? ఎందుకు మనం ఇటువంటి భారభరితమైన జీవితాన్ని జీవిస్తున్నాము? నీవు దేని కొరకు ప్రయాస? నువ్వు పడే ప్రయాస అంటే శ్రమలు, నిందలు, బాధలు, అవమానాలు, రోగములు, పాపములు, శాపములు, వ్యసనములు, అప్పులు, వీటన్నిటి గుండా ప్రయాసముతో భారము కలిగి జీవిస్తున్నావేమో. దేవాది దేవుడు మన కొరకు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని ఉంచారు. మనతో మాట్లాడుచున్నారు. ప్రయాసపడుతూ నీ భారాన్ని నీవు మోయుచున్నావో, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అని. మరెందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు? రోజులు గడుస్తున్నా, వారాలు దొర్లుతున్నా, నెలలు సంవత్సరాలు దొర్లి కొత్త సంవత్సరాలు వస్తున్నా దేవునికి దూరముగా ఉంటూ ఎందుకు నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావు? ప్రతి భారాన్ని విడిచిపెట్టి సులువుగా నిన్ను చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి నీ చింత యావత్తు దేవునిపై వెయ్యి. దేవుడే నీ భారములన్నిటినీ తీసివేసి నీకు విశ్రాంతిని కలుగ చేయవాడు. ఆయన ఈ ఉదయకాల సమయంలో మనకు వివరిస్తున్నారు. నీ భారమును తీసివేసి ఆయన మీద మోపు. ఆయన నీకు విశ్రాంతినిచ్చే దేవుడు. నీ కష్టాలని, నీ శ్రమలని, నీ అప్పుల బాధల్ని, నీ అనారోగ్యాన్ని, నీ రోగాన్ని, నీ పాపాన్ని, శాపాన్ని, వ్యసనాన్ని, అప్పులను ప్రతి దాని నుండి విడుదల పరిచేది ఓన్లీ యేసయ్య మార్గమే. ఆయనే నిన్ను విడుదల పరిచేది, ఆయనే నీ భారమును తీసివేసేది, ఆయనే నీకు విశ్రాంతినిచ్చేది. మరి ఈ లోకంలో ఇంకోటంటూ ఏదీ లేదు. నీవు ఎవరి దగ్గరకు వెళ్ళి చేయి చాపాల్సిన అవసరం లేదు. నీవు సహాయం కొరకు, నీ భారం తగ్గించుకొనుట కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళి నీవు అడగవలసిన పని లేదు. నీవు ఉన్న చోటుని మోకాళ్ళు వేసి దేవునిని ప్రార్థించు. నీ అవసరాన్ని దేవునికి చెప్పుకో, ఆయనకి మొర్రపెట్టు, ఆయనకి సాగిలపడు, నీ మనవిని ఆయనకి విన్నవించుకో. సమస్తమును చేయగల సమర్థుడు ఆయన. సమస్తమును ఆయన చేతులకు అప్పగించు. ఆయన నిర్ణయం చొప్పున అది ఎంత కష్టతరమైనా సరే దేవునికి లోబడి నడుచుకో. ఆయన నీపై ఉంచిన నమ్మకానికి తగినట్టుగా నీవు జీవించు. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో విన్నారో నాయన, అవును తండ్రి ప్రభా, మా ప్రయాస దేని కొరకు నాయన, ఒక్కసారి మమ్మల్ని సరి చేసుకొని తండ్రి ప్రభా, ఎంతవరకు మా ప్రయాస నాయన, ప్రతీది నాయన మీ మీద ఉంచి నాయన మేము నిశ్చింతగా ఉండడానికి, నీపై ఆనుకొని మేము జీవించే కృపను మా అందరికీ దయచేయండి. ప్రార్థన వస్తూ కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్రతలను సమస్తం నెరిగిన దేవుడవు. సమయానుకూలంగా నీ నిండైన దీవెనలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించడి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.